షలోం అందరికి. శ్రమకాల ధ్యాన కూడికలు. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యం ఒకసారి పరిశీలిద్దాం. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. ప్రియమైన వర్లరా, మరి ఈ యొక్క 95 కీర్తన మొదటి నుంచి పరిశీలించినప్పుడు దేవుని స్తుతించడం మనం చూస్తాము. 8వ వచనంలో పరిశీలించుకొని మనల్ని మనము ఆయనకి విధేయత చూపిద్దాం అనే విధముగా మరి ఇక్కడ మస్సా మెరీబా అనే ఒక పదాలు వాడబడ్డాయి. ప్రియమైన వర్లరా, ఈ మస్సా మెరీబా అనే పదాలు ఎక్కడ మనం చూస్తామంటే మరి ఇశ్రాయేలీల మరి కనాను వెళ్ళే దారిలో అరణ్యమందు మరి వారి యొక్క పరిస్థితుల్లో ఈ మస్సాను మెరీబా అనే పదాలు మనం అక్కడ చూస్తాం. ప్రియమైన వర్లరా, మరి మస్సా అనగా దేవుణ్ణి పరీక్షించుట, మెరీబా అనగా ఫిర్యాదు చేయుట. ప్రియమైన వార్లరా, దేవుడు తన యొక్క ఉనికిని వారికి చాలా స్పష్టంగా తెలియజేస్తూ వారిని పోషిస్తూ మరి వారిని నడిపిస్తున్న విధానంలో దేవుడిని వారు పరీక్షించడం మొదలు పెట్టారు. దేవుని యొక్క ఉనికి అనగా మరి షకిన మేఘాన్ని వారు చూస్తున్నారు, అదే విధంగా దేవుడిచ్చిన ఆహారాన్ని వారు తింటున్నారు, అన్ని బానే ఉంటున్నాయి. మరి అదే విధంగా మరలా దేవుణ్ణి వారు పరీక్షించడం. ప్రియమైన వార్లారా, మరి ఎంత పరీక్షించినను, దేవుని మీద ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నానో దేవుడు వారిని ఆకలితో అలమటించేలా చేయలేదు. వారికి దాహానికి తగిన సమయం అందుకు వారికి మరి నీళ్ళు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అవసరమైతే బండల నుంచి కూడా ఆయన నీరు వచ్చేలాగా మరి గొప్ప కార్యం వారి పక్షమున చేశాడు. ప్రియమైన వార్లారా, ఇది కేవలము మరి ఇశ్రాయేలీలకు సంబంధించిన విషయమేనా అంటే మనము కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేస్తూ ఉంటాం, అనేక సార్లు దేవుని పరీక్షిస్తూ ఉంటాం. ప్రియమైన వార్లారా, మరి వాక్యం వింటున్నాను, మరి వాక్యాన్ని పక్కన పెట్టి మన యొక్క ఆలోచనల ప్రకారం వెళ్ళిపోతూ దేవుణ్ణి పరీక్షించే సమయాలు చాలా ఉంటూ ఉంటాయి. ప్రియమైన వార్లారా, దేవుడు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టడు, ఎవరిని ఫోర్స్ చేయడు. భక్తి అనేది దేవుడు చాలా ఫ్రీవిల్ గా మనుషులందరికీ ఇచ్చాడు. ప్రియమైన వార్లారా, మరి మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి విధముగా దేవుణ్ణి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలన్నది ఖచ్చితంగా మన చేతిలోని దేవుడు పెట్టాడు. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు సిలువేయబడుతున్నప్పుడు కూడా ఇరుపక్కల దొంగలు శిక్షను భరిస్తూ ఉన్నారు. అందులో ఒక దొంగ రెస్పాండ్ అయిన విధానం వేరు, ఇంకొక దొంగ రెస్పాండ్ అయిన విధానం వేరు. ఒక దొంగ అంటాడు, నువ్వు నిజంగా మెస్సీవ్ అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోవచ్చు కదా అని దేవుణ్ణి పరీక్షించాడు. అదేవిధంగా ఫిర్యాదు చేస్తున్నాడు, నువ్వు అయితే చెయ్యి. ప్రియమైన వార్లారా, మరి రెండవ దొంగ, ఇది ఈ శిక్ష మనకి కరెక్టే గాని ఈయనలో ఏ పాపం లేదు అని చెప్పి దేవుణ్ణి గ్రహించగలిగాడు. ఇద్దరికి సమీపంగానే ఉన్నాడు దేవుడు, ఇద్దరికి సమదూరంలోనే ఉన్నాడు. కానీ మరి హృదయాల్ని ఒక వ్యక్తి కఠినపరుచుకున్నాడు, ఒక వ్యక్తి అయితే హృదయాన్ని దేవుని కొరకు తెరిచాడు. ప్రియమైన వార్లారా, మస్సా మెరీబా పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ మనం చదివినప్పుడు మీరు మీ హృదయాల్ని కఠినపరుచుకోకండి అంటున్నాడు. అది కీర్తనకారుడు. అదే విధంగా మరి ఇక్కడ దొంగల్లో ఒక వ్యక్తి కఠినపరుచుకున్నాడు, ఒక వ్యక్తి దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించాడు. ప్రియమైన వార్లారా, మరి మన జీవితంలో కూడా మనము గమనిస్తూ ఉంటాం, సంఘస్థులనే కాదండి, ఈవెన్ కుటుంబాల్లో కూడా గమనించినప్పుడు మరి కొంతమంది దేవుని వైపు వారి హృదయాన్ని తెరుస్తూ ఉంటారు, కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిని పెడుతూ ఉంటారు, హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటారు. ఆయన వాక్యానికి చోటువరు, అది సత్యమని తెలిసినను అది వారు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు కూడా అది అన్నాడు, రెండు దారులు ఉన్నాయి, ఒకటి ఇరుకైన దారి, ఒకటి విశాలమైన దారి. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి అనేక మంది ప్రయత్నిస్తారు కానీ చివరికి చాలా మంది వెళ్ళలేరు. ప్రియమైన వార్లారా, అవును, చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఈ యొక్క భూమి మీద కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు. అందులో నిజముగా దేవుని రాజ్యాన్ని సమీపించడానికి, దేవుని రాజ్యంలో ప్రవేశింపబడడానికి ఎంతమంది మరి నిజాయితీగా దేవుని భక్తి చేస్తున్నారు అన్నది మనము గ్రహించినప్పుడు చాలా కొద్ది మంది అని మనము గ్రహించగలుగుతాం. ప్రియమైన వార్లారా, ఎవరినో అనలైజ్ చేయడం కాదు, ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన హృదయం కఠినపరచబడిందా? మన హృదయాన్ని మరి వాక్యం కొరకు తెరుస్తున్నామా? ప్రియమైన వార్లారా, కొన్ని మరి వాక్యాలు ఎలా ఉంటాయంటే అది చేయడం చాలా కష్టంగా ఉంటుంది, అది చేయడం మనకి ఇష్టంగా ఉండదు. ప్రియమైన వార్లారా, ఎందుకంటే అది చేస్తే మనము చాలా నష్టపోయే పరిస్థితులు ఉండొచ్చు. ప్రియమైన వార్లారా, కానీ దేవుని వాక్యం సత్యము,
ఒకవేళ తాత్కాలికంగా నష్టపోయినా, తాత్కాలికంగా మన నిరుత్సాహానికి గురైనా సరే, దేవుని వాక్యాన్ని ఆశ్రయించినప్పుడు ప్రియమైన వారలారా, ఖచ్చితంగా దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. ఆ యొక్క కనాను ప్రయాణంలో కూడా చాలా మంది పరీక్షించారు దేవుణ్ణి, చాలా మంది దేవుణ్ణి మీద ఫిర్యాదులు చేశారు. కానీ యెహోషువ, కాలేబులు పరీక్షించలేదు, ఫిర్యాదులు చేయలేదు. ఎన్నో పరిస్థితులు వచ్చాయి ప్రియమైన వారలారా. వారికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. ఆ యొక్క సమాజం అంతటికి నీరు లేదు, అందులో వారు లేరా? వారికి ఆ యొక్క నీళ్ళు అవసరమే. కానీ వారు దేవుని మీద సణుక్కోలేదు, ఫిర్యాదులు చేయలేదు. ప్రియమైన వారలారా, ఆహారం గురించి, మాంసం గురించి, దేని గురించి కూడా వారు భక్తి జీవితంలో దేవుని యొక్క గొప్పతనాన్ని వారు గ్రహించారు. ప్రియమైన వారలారా, వారు వేగి చూస్తున్నప్పుడు కూడా పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ రాజానుబాహులుగా ఉన్నారు, చాలా ఉన్నత దేహులుగా ఉన్నారు. వారి పట్టణాల చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. వారిని గెలవడం అంత ఈజీ కాదని మిగతా వాళ్ళందరూ మరి నిశ్చయానికి వచ్చారు. మరి మామూలు మనిషి యొక్క జ్ఞానాన్ని చూసినప్పుడు వాళ్ళు కరెక్టే, కానీ వీరు మనుష్య జ్ఞానంతో చూడలేదు. వీరు ఏ విధంగా చూశారంటే మనుషుల్ని కాదు, దేవుని పక్కన పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రియమైన వారలారా, ఆ మన్నా కురిపిస్తున్నవాడు దేవుడు, నీళ్ళిస్తున్నవాడు దేవుడు, వీరిని కాపాడుతున్నవాడు దేవుడు, వీరిని నడిపిస్తున్నవాడు దేవుడు. ప్రియమైన వారలారా, అక్కడ ఐగుప్తు దేశంలో కూడా అనేక అద్భుత కార్యాలు వీరు కళ్ళారా చూశారు. ఎర్ర సముద్రం పాయలు కావడం చూశారు. ఇంత అద్భుతకరమైన దేవుడు మన పక్షమున ఉండగా ఈ ఉన్నత దేహులు మనల్ని ఏం చేయగలరు? ఈ ప్రాకారాలు ఏ విధంగా దేవుని ముందు నిలబడగలవు అని వారు నిశ్చయంగా నమ్మారు. ప్రియమైన వారలారా, అది కదా నిజమైన విశ్వాసం. ఎందుకంటే మన యొక్క అనుభవాలను బట్టి మన యొక్క విశ్వాసం అధికం అవ్వాలి. మరి నిజముగా ప్రియమైన వారలారా, జ్వరం వచ్చినప్పుడు మనం చేసే విశ్వాస సహితమైన ప్రార్థన, మరి పెద్ద వ్యాధి వస్తే నిజంగా అటువంటి విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తామా? జ్వరాన్ని తగ్గించగలిగే దేవుడు పెద్ద జబ్బునైతే తగ్గించలేడా? ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఎటువంటి సమస్యలున్నా, నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సమస్యలున్నా, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించిన దేవుడు పెద్ద సమస్యలను పరిష్కరించలేడా? అవైనను చిన్నవైనను ఆయనకి ఒకటే కదా, ఏదైనా ఆయన పరిధిని దాటిపోదు కదా. ప్రియమైన వారలారా, ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. ప్రియమైన వారలారా, విశ్వాసం ఉంచు. కాలేబు, యెహోషువలు ఏ విధంగా విశ్వాసం ఉంచారో, కఠినపరుచుకోలేదో హృదయాన్ని, నీవు కూడా కఠినపరుచుకోకు. ఆయన యొక్క గొప్పతనాన్ని నీకు తెలుసు గనక ఆయన వాక్యాన్ని హృదయంలోకి ఆహ్వానించు. ఎవరైతే కఠినపరుచుకుంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. ప్రియమైన వారలారా, ఆయన మాట విన్న వారిని ఆయన ఇష్టపడతారు. నా గొర్రెలు నా స్వరం విను అంటున్నాడు కదా. మరి నువ్వు ఆయన గొర్రెవైతే, ఆయన మేపు గొర్రెవైతే, ఆయన స్వరం విన్నప్పుడు నీకు క్షేమకరమైన పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. అవును, ఆయన నీ కాపరిగా ఉంటే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అది విశ్వసించు. ఆయన వాక్యానికి చోటువు. ఆయన వాక్యానికి నీ హృదయాన్ని కఠినపరచుకోకు. నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యం మీ అందరి హృదయాలను రంధ్రాలుగా ఫలింపజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.